అయినా కరాటే కళ్యాణ్ ఒకసారి ఉద్యమం స్వీకరించి చేస్తాను అంటే మానేదే లేదు, ఎవరికి భయపడేది లేదు. నాకు ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చినా నా కృష్ణుడు విశ్వం అంతా ఉన్నాడు. నా కృష్ణుడు ఎందుకు, నేను కృష్ణ భక్తురాలు, రామభక్తురాలు. నాకు అమ్మవారంటే ఇష్టం, నాకు అందరూ దేవుళ్ళు ఇష్టం. కానీ ఎక్కువగా కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి కులదైవం అని ముందే చెప్పాను. ఇష్టదైవం రాముడు, కులదైవం కృష్ణుడు. సో నేను ఆ ఇద్దరిని నేను ఎంతో ఇష్టంగా పూజించుకుంటా. అలాంటప్పుడు నా రాముడికి, నా కృష్ణుడికి, నా అమ్మవారికి, నా శివుడికి ఎక్కడ జరిగినా వెళ్తాను నేను. నా కృష్ణుడిని అక్కడ నిలిపిస్తాం. అంత పెద్ద విగ్రహాన్ని పెట్టేస్తాం మేము ఏదో రూపంలో అంటే ఎందుకు ఊరుకుంటాం? 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన ఇప్పుడు కొత్త ఉద్యమం ఎందుకు తెచ్చాడంటే కృష్ణయ్య మాకు పెట్టేశారు, ఇక ముందు పెట్టర్లే అనుకున్నాం. ఇదే తక్కెళ్ళపాడులాగా ఇంకొక దగ్గర అవుతుంది, ఇంకో దగ్గర అవుతుంది. ఇప్పటికున్న విగ్రహాలు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి, ఐడెంటిఫై చేసాం. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో పెద్ద విగ్రహం ఉంది, ఫిలిం నగర్లో ఒక విగ్రహం ఉంది, అలాగే టెక్కల్లో ఉంది, అనకాపల్లిలో ఉంది, ఇంకా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి, చాలా చిన్న చిన్న ప్రదేశాల్లో ఉన్నాయి ఊళ్ళల్లో. అవన్నీ విగ్రహాలు కూడా ఇప్పుడు తీయించడమే మా దీక్ష. పెట్టిన విగ్రహాలు కూడా తీయకపోతే ఏమవుతుందంటే మేము కోర్టుని అదే అడుగుతాం, మా ప్రేయర్లు అదే అడుగుతాం. మీరు పెట్టిన విగ్రహాలు తీయించుకొని మా దగ్గర రండి అంటున్నారు సార్, కొత్త విగ్రహాలు పెట్టకండి అని అడిగితే, కొత్త విగ్రహాలు పెట్టకండి కృష్ణ రూపంతో కానీ ఏ రూపంతో కానీ, కృష్ణుడే కాదండి ఏ నటుడి రూపంలో ఏ విగ్రహం పెట్టినా, ఒక కృష్ణ విగ్రహం అనే కాదు, ఇప్పుడు కృష్ణ విగ్రహాలే పెట్టారు, ఇక ముందు కూడా ఏమీ పెట్టకుండా ఉండాలి. పెడితే ఆ విగ్రహాలను కూడా మేము అడుగుతాం.